అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయం వాలంటీర్ల చుట్టూ తిరుగుతోంది. సో రాష్ట్రంలో ఉన్న 2.5 లక్షల మంది వాలంటీర్లు కూడా న్యూట్రల్గా ఉండాలి, తప్పులు చేయకుండా ఉండాలి అని టీడీపీ కోరుకుంటుంది. కానీ రాష్ట్రంలో ఉన్న ఈ వాలంటీర్లు అందరూ కూడా వైసీపీకి సహకరించాలి, అధికార పార్టీకి సహకరించాలి, ఓటర్లను వైసీపీకి అనుకూలంగా వేయించాలి అని వైసీపీ కోరుకుంటుంది. సో నిజంగా ఒకటి మాత్రం నిజం, రాష్ట్రంలో ఉన్న 2.5 లక్షల మంది వాలంటీర్లలో ఒక 50,000 మంది యాంటీ వైసీపీ అంటే గిట్టట్లేదు, వాళ్ళకి బలవంతంగా నచ్చకపోయినా సరే పనిచేస్తున్నారు, ఏదో టైంపాస్ కల్లా నడుస్తుందిలే కదా అని. సో మిగిలిన 2 లక్షల మందిలో దాదాపుగా ఒక 50,000 మంది న్యూట్రల్గా ఉన్నారు, భయపడుతూ ఎందుకు మనం తప్పులు చేయడం, ఎందుకు ఏదో వదిలేద్దాం, అన్నీ వాళ్ళు చెప్పినవన్నీ మనం చేయకూడదు అనేటట్టు కొంచెం జాగ్రత్తగా తెలివిగా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కానీ 1,50,000 మంది మాత్రం పూర్తిగా వైసీపీకి కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తే అది చేస్తున్నారు, ఆ పార్టీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు ఏం చెప్తే అది పూర్తిగా చేస్తున్నారు. సో అది వాలంటీర్లలో జరుగుతున్న విషయం. యావరేజ్గా అంటే రాష్ట్రంలో దాదాపుగా 2.5 లక్షల మంది వాలంటీర్లలో 2.5 లక్షల మంది వాలంటీర్లు ప్యూర్లీ 100% వైసీపీ కార్యకర్తలే. సో ఈ 1,50,000 మంది వాలంటీర్లు కూడా వాళ్ళ పరిధిలో ఉన్న ఓట్లని వైసీపీకి అనుకూలంగా వేయించడానికి ప్రయత్నిస్తారు. అది చట్టబద్ధం కాదా, అసంబద్ధమా, అదంతా విషయం తర్వాత, కానీ ఆ పార్టీ కోసమైతే ప్రయత్నిస్తారు. సో మరి ఈ క్రమంలో ఒక్కొక్క వాలంటీరు యావరేజ్గా ఒక్కో వాలంటీరు పరిధిలో 50 ఇళ్ళు ఉంటాయి. సో ఈ 50 ఇళ్లలో సుమారుగా ఒక్కో ఇంటికి 3 ఓట్లు యావరేజ్గా వేసుకున్న 150 ఓట్లు. సో 150 ఓట్లని కూడా వాలంటీర్లు శాసించగలరా అంటే చెప్పలేం, కానీ కనీసం 75 ఓట్లు వాళ్ళు శాసించగలరు, 50% ఓట్లు వాళ్ళు శాసించగలరు. అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, వాళ్ళు భయపెట్టగలరు. ఎందుకంటే ప్రతి నెల తీసుకెళ్ళి సంక్షేమ పథకం ఇస్తున్నప్పుడు, ఏమ్మా మీకు సంక్షేమ పథకం ఆగిపోద్ది, లేకపోతే ఈ పార్టీకే వేయండి, మీరు వేరే వాళ్ళకి ఓటేస్తే మీకు మళ్ళీ ఈ స్కీమ్ రాదు, ఈ డబ్బులు రావు అని చెప్తారు. అలా చెప్తే అందరూ నమ్మేస్తారా, నువ్వు పిచ్చోడివి అని మీరు నన్ను అనొచ్చు. అందరూ నమ్మరు, సగం మంది నమ్మే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఏమీ తెలియని వాళ్ళు, నిరక్షరాస్యులు, ఇప్పటికే ఆ అనాగరికత ఉన్నవాళ్ళు, రాజకీయ చైతన్యం, సామాజిక చైతన్యం లేని వాళ్ళు నమ్ముతారు. అమ్మో వాళ్ళకి వాలంటీరే దేవుడు, నెల వచ్చి డబ్బులు ఇస్తాడు, ఏదో ఒక పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేస్తాడు, మాట్లాడితే ఇంటికి వస్తాడు, ప్రభుత్వ సంక్షేమం ఇస్తాడు. సో ఒక్కో వాలంటీరు 75 మందినైనా శాసిస్తారు. ఈ లెక్కన రాష్ట్రంలో 1,50,000 మంది వాలంటీర్లు కూడా ఒక్కో వాలంటీరు 75 మందిని శాసిస్తే సుమారుగా 1,12,00,000 ఓట్లు, అంటే సుమారుగా 1,12,00,000 ఓట్లు వైసీపీకి అనుకూలంగా పడతాయి. సో అందుకే వాలంటీర్ల విలువ 1,00,00,000 ఓట్లు కాబట్టే వైసీపీ వాళ్ళని నమ్ముకుంది. వాళ్ళకి అవసరమైతే ఈ సంవత్సరం ఇప్పుడు ఈ సేవారత్న, సేవా వజ్ర పురస్కారాల విలువ పెంచేసింది. అలాగే అభ్యర్థుల చేత వాలంటీర్లు గిఫ్ట్లు ఇప్పిస్తున్నారు. కొన్ని చోట్ల కుక్కర్లు, కొన్ని చోట్ల ఉంగరాలు, కొన్ని చోట్ల ఏమో స్మార్ట్ వాచీలు, రకరకాల గిఫ్ట్లు ఇప్పిస్తున్నారు. ఆల్రెడీ ప్రైవేట్గా అభ్యర్థులు వాళ్ళ సొంత డబ్బులు ఇస్తున్నారు. వాలంటీర్ల మీద వాళ్ళు అంత డిపెండ్ అయ్యారు. సో వాలంటీర్ల విలువ టీడీపీకి తెలుసు కాబట్టే టీడీపీ ఏదైనా చంద్రబాబు గారు కూడా మీరు తప్పు చేయొద్దు, తప్పు చేసి దొరికిపోతే వదిలిపెట్టము, మీరు అనవసరంగా జైలుకి వెళ్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి, ఈ ఎన్నిక వరకు మేము అధికారంలోకి వచ్చాక మీ ఉద్యోగాలు మీకు ఉంటాయి అని చెప్తున్నారు. అంటే వాలంటీర్ల మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఆధారపడి ఉంది అనేది వాస్తవం. మొత్తం కాకపోయినా ఎంతో కొంత రిజల్ట్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అనేది వాస్తవం. సో అందుకే వాళ్ళను పూర్తిగా తిప్పుకోవడానికి వైసీపీ చూస్తోంది, న్యూట్రల్గా పనిచేయించాలనేది టీడీపీ చూస్తోంది. కానీ నాకున్న సమాచారం ప్రకారం మాత్రం రాష్ట్రం మొత్తం మీద ఉన్న వాలంటీర్లలో 60% వాలంటీర్లు ఖచ్చితంగా స్టిల్ వైసీపీ, కరుడుగట్టిన వైసీపీ వాదులు, వైసీపీ కోసం ఎంతకైనా పనిచేయడానికి సిద్ధపడతారు. ఏదైనా అవని మళ్ళీ వైసీపీ గెలవాలని కోరుకుంటున్న వాళ్ళు 60% మంది ఉంటారు. సో ఆ 60% మందిని మార్చగలిగితే, కంట్రోల్ చేయగలిగితే వైసీపీ గెలుపుని ఎంతో కొంత ఆపవచ్చు. లేదా 60% మందిని కంట్రోల్ చేయలేకపోతే ఎన్నికల కమిషన్ కానీ, కోర్టులు కానీ, వ్యవస్థలు కానీ వాళ్ళని కనుక ఏమీ చేయలేకపోతే, అడ్డుకట్ట వేయకపోతే ఖచ్చితంగా వైసీపీ గెలుపుని ఆపడం కష్టమవుతుంది. ఎంతో కొంత వాలంటీర్లకు సపోర్ట్గా వైసీపీ కార్యకర్తలు ఉంటారు, గృహ సారథులు ఉంటారు, వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారనమాట. సో అందుకే
వాలంటీర్ల మీద ఏపీ రాజకీయం ఆధారపడి ఉంది అని మనం నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.